ఆలకించుడి. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటువలెను, గాలివానకు చాటైన చోటువలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువ వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును. మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు, కపటి ఉదారుడనబడడు. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు. యెహోవాను గూర్చి కాని మాటలాడుచు, ఆకలిగొనిన వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు. మోసకారి సాధనములు చెడ్డవి. నిరుపేదలు న్యాయవాదన చేసినను, కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. సుఖాసక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింతగల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తి గల కన్యలారా, వనకుడి. నిర్విచారిణులారా, తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపట్ట కట్టుకునుడి. రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షావలుల విషయమై వారు రొమ్ము కొట్టుకుందురు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తొప్పలు బలురక్కసు చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడువబడును, జనసమూహము గల పట్టణము విడువబడును. కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవిగాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందుల మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జలముల యుద్ధను విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. దోచుకొనబడకపోయినను దోచుకునుచుండు నీకు శ్రమ. నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ. నీవు దోచుకునుట మానిన తరువాత నీవు దోచుకొనబడదవు. నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. మహాఘోష విని జనములు పారిపోవును. నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు. చీడపురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును. మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడుదురు. యెహోవా మహాఘనత నొందియున్నాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు. సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. రాజమార్గములు పాడైపోయెను, త్రోవను నడుచువారు లేకపోయిరి. అశ్షూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరచెను, నరులను తృణీకరించెను. దేశము దుఃఖించి క్షీణించుచున్నది. లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది. షారోను ఎడారి ఆయను. భాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. యెహోవా ఇట్లనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునిదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకునిదను. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలను కందురు. మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. దూరస్తులారా, ఆలకించుడి, నేను చేసిన దాని చూడుడి. సమీపస్తులారా, నా పరాక్రమమును తెలుసుకునుడి. సియోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు. వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును?
నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాటలాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడెను. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్యభాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుడి. నిమ్మళమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడునూ ఊడదీయబడవు. దాని త్రాళ్లలో ఒక్కటి అయినను తెగదు. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏదియూ నడవదు. గొప్ప ఓడ అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షించును. నీ ఓడత్రాళ్ళు వదిలిపోయెను. ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు. చాపను విప్పిపట్టరు. కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకుందురు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడనూ అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. రాష్ట్రములారా నా ఎద్దుకు వచ్చి వినుడి. జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలోని పుట్టినదంతయు వినుగాక. యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది. వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు. వారి శవములు కంపుకొట్టును. వారి రక్తము వలన కొండలు కరిగిపోవును. ఆకాశ సైన్యమంతయు క్షీణించిపోవును. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడెను. ద్రాక్షవలి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును. ఎదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జన్మ మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును. అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రెపిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీది క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును. ఎదోము దేశములో ఆయన మహాసంహారము చేయును. వాటితో కూడా గురుపోతులను, వృషభములను, కోడెలను దిగిపోవచ్చున్నవి. ఎదోమీల భూమి రక్తముతో నానుచున్నది. వారి మన్ను క్రొవ్వుతో బలసియున్నది. అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము. ఎదోము కాలువలు కీలగును. దాని మన్ను గంధకముగా మార్చబడును. దాని భూమి దహించు గంధకముగా ఉండును. అది రేయింబగళ్ళు ఆరకయుండును. దాని పొగ నిత్యమూ లేచును. అది తరతరములు పాడుగా నుండును. ఎన్నడునూ ఎవడునూ దానిలో బడి దాటడు. గూడబాతులను ముళ్లపందులను దాని ఆక్రమించుకును. గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారు అను కొలనూలను చాచును. శూన్యమన గుండును పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు. దాని అధిపతులందరూ గతమైపోయిరి. ఎదోము నగర్లలో ముళ్ళ చెట్టు పెరుగును. దాని దుర్గములలో దురదగుండ్లును గచ్చలును పుట్టును. అది అడవి కుక్కలకు నివాసస్థలముగాను, నిప్పుకోళ్లకు సాలగాను ఉండును. అడవి పిల్లులను నక్కలను అచ్చట కలుసుకును. అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును. అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమ స్థలము చూచుకును. చిత్తగూబ గూడు కట్టుకును. అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును. అచ్చటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకును. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. ఆ జంతువులలో ఏదియూ లేకయుండదు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అవి రావాలని ఆయన చీట్లు వేసెను. ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాన్ని ఆక్రమించుకును. యుగయుగములు దానిలో నివసించును.